హలో మనుషులారా, నేను మీ శామ్యూల్ జేమ్స్. ఈరోజు పొన్నియిన్ సెల్వన్ నుంచి నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆదిత్య కరికాలన్ని డ్రా చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం గారు. తన ఫిలిమ్స్ అన్న నాకు చాలా ఇష్టం. అండ్ అంటే నేను తనని డిస్కవర్ చేసి నేను తనని డిస్కవర్ చేసింది, ఓహో హీఈస్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని డిస్కవర్ చేసిన తర్వాత వచ్చే సినిమా వాజ్ PS1 పొన్నియిన్ సెల్వన్. సో దాని ముందు ఐ డింట్ సీ హిస్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్. సో ఐ థాట్ ఓకే హీఈస్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్, సో వీ హ్యావ్ టు గో టు దోస్ ఫిల్మ్స్ అని నేను అనుకున్నా. జెన్యున్లీ మణిరత్నం గారు ఈజ్ అన్డౌటెడ్లీ ది బెస్ట్ ఫిల్మ్ మేకర్. సో ట్రైలర్ టీజర్స్ చూసి ఐ ఫెల్ట్ వద్దులే రైట్, ఐ డింట్ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. ఏదో ఫ్లాప్ అవుతుందో, ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. అప్పుడు వచ్చిందండి సాంగ్, ఏమంటారు, చోలా చోలా సాంగ్. అది మై ఫేవరెట్ సాంగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ చోలా చోలా. ఆ సాంగ్లో ఉన్న ఊపు కానీ అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఫర్ దాట్ సాంగ్ అలోన్ ఐ వెంట్ టు ద థియేటర్స్ అండ్ ఐ వాచ్ దట్ ఫిలిం. ఆ ఒక్క సాంగ్ వల్లనే. అండ్ లెట్ మీ టెల్ యూ, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ ఎట్ ఆల్. సినిమా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ వన్. దాని తర్వాత వచ్చింది ఇంటర్వెల్లో. ఐ ఎక్స్పెక్టెడ్ నేను నా మైండ్లో సినిమా ముందు ఏమన్నా మై విజువల్ వాజ్, అరే ఏదైనా ఫైట్ ఏమైనా వార్లో ఉన్నప్పుడు అది మాంటేజ్ షాట్గా పడుతుంది, ఈ మ్యూజిక్ అనేది ప్యారలల్గా రన్ అవుతుంది అని నేను అనుకున్నా ఇనీషియల్గా. బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. పర్లేదు, ఇట్ ఈస్ గుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఆడ నాకు విక్రమ్ పెయిన్ కనిపిస్తుంది, ఆదిత్య కరికాలన్ పెయిన్ అనేది కనిపించింది ఆ పాటలో. సో సో ఆ పాటలో ఐ ఫెల్ట్ ఆదిత్య కరికాలన్ పెయిన్ ఎలా ఉంటుందో ఆ పాటలో ఐ కుడ్ ఫీల్ ఇట్. దాని తర్వాత సెకండ్ పార్ట్లో మిన్నంచుల వెన్నెల పాటలో ఆ పాటకు ఒక సోల్ ఉంటుందండి. ఇట్స్ జస్ట్ ప్యూర్. మిన్నంచుల వెన్నెల అని ఆ సాంగ్ వేరే లెవెల్ అది. సో ఆ రెండుకే పడిపోయిన, వాట్ మేడ్ హిమ్ లవ్, వాట్ మేడ్ హిమ్ హర్ట్. సో ఆ క్యారెక్టర్ అనేది లైక్ ఇట్స్ సో డీప్. అంటే యూ లవ్ అ పర్సన్ వెరీ గ్రేట్లీ అండ్ షీ వాంట్స్ యూ, యూ వాంట్ హర్, బట్ యువర్ సరౌండింగ్స్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ సో దెన్ వెన్ యూ మీట్ హర్ అగైన్ షీఈస్ విత్ అనదర్ మ్యాన్. సో ఆ పెయిన్ అనేది చాలా, అంటే ఇప్పుడు చెప్తుంటే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది కానీ, బట్ ద వే విక్రమ్ portrayed దట్ క్యారెక్టర్, మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ, ఆ సినిమాలో ఆదిత్య కరికాలన్ అంటే ఇట్స్ అ వెరీ డీప్ క్యారెక్టర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్, లెట్ మీ టెల్ యూ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. GOT ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఏమంటారు, సిరీస్ విచ్ హ్యావ్ గ్రేట్ క్యారెక్టర్స్. బట్ ఆదిత్య కరికాలన్ విల్ బీ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. He's so deep, అంటే because he was hurt and for political reason you love a woman so much that you don't want to, you love a woman so much and she just vanishes out of thin air, and next time you see her she's with another man. It hurts. So I can understand, I can connect with the pain. So ఆ పాట మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. మిన్నంచుల వెన్నెల, చోలా చోలా, ఆ పాటల్లో డెప్త్ అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ ఫర్ ఆదిత్య కరికాలన్. అండ్ సినిమా మొత్తంలో హీ ఈస్ ద గై హూ వర్క్స్ ఫర్ ద కింగ్డమ్ అండ్ హిమ్సెల్ఫ్. నందిని క్యారెక్టర్ కోసం ఉంటాడు, అలాగే he will do his duty for his kingdom as a prince. So and అది కాకుండా మళ్ళీ ఏమంటారు, he sacrificed himself in the second part. So I felt okay, I think I understood him, but I really
హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. వెరీ డీప్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ మాత్రం. సినిమా చూస్తే మీరు యూనో సాంబారు బొంగు బోషవన్నం అని చెప్పకండి, బట్ చెప్పకుండా సినిమాకి ఐ మీన్ సినిమా చూడండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 and 2 చూడండి. ఏమంటారు, ఈ లాంగ్వేజ్ ఇదంతా మనసులో పెట్టుకోకండి, నేను జస్ట్ వాచ్ ద ఫిలిం. అప్పుడు మాత్రం ఐ ఐ ఐ వెంట్ టు ద థియేటర్స్ యాజ్ అ మణిరత్నం ఫ్యాన్ అండ్ ఐ కేమ్ అవుట్ యాజ్ అ ఆదిత్య కరికాలన్ ఫ్యాన్ అండ్ అ మణిరత్నం ఫ్యాన్. బట్ ఏమంటారు, ఈ లాంగ్వేజ్ బేసిస్ని మర్చిపోయి ఆ సినిమా చూడండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ ది డెప్త్ ఆఫ్ ఆదిత్య కరికాలన్. సో యా, he is a very deep character. He is a very traumatized character. I mean traumatized character ane kaadu, he went through a lot of pain, so the pain untundi, so that's why he's my favorite character. A pain he went through, especially how Vikram acted it, and the music behind it anedi, it was just brilliant. But yeah, as I told, chala deep character, that's why I love that character. సో హోప్ యూ లైక్ ద డ్రాయింగ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్.